జిల్లా బీజేపీలో వర్గపోరు అధ్యక్షురాలి పోస్టుకే ఎసరు పెట్టనుందా? పార్టీ పదవుల పంపకాలు ఏకపక్షంగా చేయడమే ఆమె చేసిన తప్పిదమా? కమిటీల అధ్యక్షుల్లో నియామకాల్లోనూ పైరవ్యులకు పెద్దపీట వేశారా? సీనియర్లను పట్టించుకోకపోవడంతోనే వర్గపోరు పెచ్చు మీరిందా? ఇంతకీ ఎక్కడి వ్యవహారం చూద్దాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో సంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడి రాజకీయాలు ఇతర జిల్లాలకు కొంచెం భిన్నంగానే ఉంటాయి. ఇక్కడి నాయకుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉంటూనే జిల్లాల్లో చక్రం తిప్పుతుంటారు. బీజేపీ నేతలు ఈ విషయంలో ఏమాత్రం తీసుకోలేదు. అయితే గత ఏడాది జిల్లా అధ్యక్షురాలుగా నియామకమైన గోదావరి వ్యవహార శైలిని జిల్లా పార్టీ సీనియర్లు తప్పుపడుతున్నారు. అధ్యక్షురాలి నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయన్నది సీనియర్ల వాదన. పార్టీ కోసం పనిచేసిన వారిని కలుపుకుపోకుండా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం లేదన్నది వారి ఆరోపణలు. నిజానికి జిల్లా అధ్యక్షురాలు రామచంద్రాపురంలో నివాసం ఉండడంతో ఆమెను కలవాలనుకునే కార్యకర్తలు 30 కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో అధ్యక్షురాలు పాల్గొనడం లేదని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో 16 మండలాలకు అధ్యక్షులను ప్రకటించారు. అయితే అధ్యక్షుల నియామకాల్లో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని, పార్టీ కోసం పనిచేసే వారిని పట్టించుకోలేదని కొంతమంది కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షురాలు లేని సమయంలో పార్టీ కార్యాలయానికి ఎందుకు వచ్చారని అక్కడున్న ఆఫీస్ ఇన్ఛార్జ్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో అది కాస్త చినికి గాలివానగా మారింది. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి పైరవీకారులకు వారసత్వ రాజకీయాలు చేస్తున్న వారికి జిల్లా అధ్యక్షురాలు ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ఎదుటే ఆందోళనకు దిగారు. కంది మండలం అధ్యక్షుడిగా పోచారం గిరిధర్ను ప్రకటించడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీలో ఇదేం పోకడా అంటూ అధ్యక్షురాలి తీరును నిలదీశారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి కార్యకర్తలను బయటకు పంపడం అధ్యక్షురాలు విమర్శల పాలవుతోంది. జిల్లా అధ్యక్షురాలు అంతా నా ఇష్టమన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో గౌరవం లేని చోట మేమెందుకులే అని కొంతమంది ముఖ్య కార్యకర్తలు రాజీనామాకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆందోళన నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం మండలం అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డిని నియమించారు. దీన్ని స్థానిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. స్థానికంగా అందుబాటులో ఉండని వ్యక్తికి అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. తమ మండలం మెదక్ జిల్లా పరిధిలోనిది అయినా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేస్తుంటే ఇదేం వింతపోకడా అంటూ అధ్యక్షురాలి వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇక గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు సీనియర్లు కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 4-5 పార్టీలు మారిన వారికి జిల్లా పగ్గాలు అప్పగిస్తే అలాగే ఉంటుందని ఓ సీనియర్ నేత విమర్శలు కూడా చేశారు. సీనియర్లను పట్టించుకోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండని వారికి పెద్దపీట వేస్తే ఇట్లాగే ఉంటుందని ఇంకొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఒకే ఇంట్లో 2 నేతలకు పదవులు ఎందుకని ఇంకొందరు బాహాటంగానే విమర్శించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో యాక్టివ్గా పనిచేసిన బీజేవైఎం, ఇతర అనుబంధ సంఘాల నేతలు కూడా కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీని వెనుక మతలబు ఏంటి అని కొంతమంది కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. మండల అధ్యక్షుల ప్రకటనలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అర్హులు ఎంతమంది అనే దానిపై రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి సారించినట్లుగా తెలిసింది. మండలాల అధ్యక్షుల నియామకంపై జరిగిన రచ్చ గురించి రాష్ట్ర నాయకత్వం అంతర్గత విచారణ కూడా ఆదేశించినట్టు తెలిసింది. ఏదేమైనా సంగారెడ్డి బీజేపీలో వర్గపోరు మరోసారి బయటపడడం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తోంది. మరి ఈ వ్యవహారాన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏ విధంగా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సిందే.